ఇది నా ఫస్ట్ వీడియో. అయితే ఇది ఫిష్ కర్రీలు నేను బాగా చేస్తానని అంటారు మా వాళ్ళు. ఇది పాంప్లెట్. ఇది ఇట్లాగా చేసుకోవచ్చు, ఇదే 2-3 రకాలుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, మిర్చి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, అల్లం అన్నీ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కావాలంటే మనకు మిర్చి కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాం మనం, తర్వాత మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు కావాలంటేని. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇగురు కూర కాబట్టి. ఇది అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది నాకు ఫస్ట్ వీడియో కదా, కొంచెం నాకు తెలియట్లేదు చెప్పడానికి చేయటానికి. ఏదైనా కొంచెం మీకు అర్థం కాకుండా ఉంటే సారీ, క్షమించండి. ఇట్లా కొద్ది కలుపుకుని మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం వాటర్ అన్నీ రెడీగా పెట్టుకుని, నేను వాటర్ తెచ్చుకుంటూ మర్చిపోయాను, అందుకు వాటర్కి వెళ్ళాను. కలుపుకుంటూ ఉండి తర్వాత ఏమంటారు అది, ఈ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఫిష్, అవి ముందు ఎందుకు మ్యాగ్నేట్ చేసుకోవాలంటే కొంచెం మనం ఫ్రై చేసుకునేది వేరే ఉంటుంది, ఇట్లా కర్రీ కింద వండుకునేది వేరే ఉంటుంది. అందులో కారం వేసాం కదా, అది ఫిష్కి సరిపడా కారం వేసాను. ఇప్పుడు మళ్ళీ గ్రేవీకి మనకు కారం సరిపోదు, అందుకది గ్రేవీ కోసమని కారం వేసాను. సాల్ట్ అయితే మనం చూసుకుని వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని గరిటెతో కాకోకుండా ఇట్లా క్లాత్ తీసుకుని కలుపుకుంటూ ఉంటే మనకి కొంచెం ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. కానీ ఇది నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం తడబడుతున్నాను అంతే. వాటర్ కూడా ఎక్కువ వేసుకోక్కర్లొద్దు, ఫిష్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ముక్క కదలకోకుండా ఉండాలంటే కొంచెం గరిటె పెట్టుకోకుండా మనం ఇట్లా పట్టుకుని కదుపుకోవాలి. చెప్పాను కదా మిర్చి కావాలంటే వేసుకోవచ్చని, నాకు మిర్చి ఇష్టం, కరివేపాకు, కొత్తిమీర కూడా ఇష్టం, అందుకే ఎక్కువ వేసుకుంటాను నేను. చాలాసార్లు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు, సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే నేను చేయాలని చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇట్లాగే చాలా అనుకుని ఆఖరికి రోజుకి తెగించిన వీడియో చెప్పడానికి రాజ్యం నాకు ఇంచేపు మాట్లాడేసిన. ఇంత మాట్లాడతామా అండి, వీడియో తీసుకుంటే మాట్లాడటానికి సిగ్గు అవుతుంది, ఏం చేస్తాం తప్పదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కొంచెం నాకు కావాల్సినంత, నాకైతే ఇష్టం ఎక్కువ వేసుకుంటాను. చల్లుకుని ఇక స్టవ్ బంద్ చేసుకుని తినేసేయటమే అంతే. నేను కొత్తిమీర ఎక్కువ వేస్తాను, నాకు ఇష్టం. ఓకే, అయిపోయింది. ఇంకా వేడివేడిగా అన్నం తెచ్చుకున్నా అండి, తినడానికి రెడీ అవుతున్నా. నాకు ఇష్టమైన పాంప్లెట్ కర్రీ రెడీ, తింటున్నాను. మీరు ఇట్లానే ట్రై చేయండి, ఈ కూర చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మేము గోదావరి వాళ్ళం కదా, మాకు తెలుసు, అందుకు చెప్తున్నా.